ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సిరి. ముందుగా హెడ్లైన్స్. పేదలపాటి వరం సీఎం సహాయ నిధి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. భక్తి తన్మయత్నంలో ఓలాడిన పిఠాపురం పాదగయ క్షేత్రం పరిసరాలు. అమ్మవారికి ఆషాఢమాస సారెను సమర్పించిన భక్తులు. ఘనంగా కార్పొరేషన్ మేనేజర్ కరి సత్యనారాయణ పదవీ విరమణ సభ. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ సర్వసాధారణమని ఆర్జేడీ నాగ నరసింహారావు వెల్లడి. పాత్రికేయుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఓబుల్ రెడ్డి సూచన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు క్యాంప్ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు సుమారు 15 లక్షల రూపాయల చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, నిరుపేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపద కాలంలో మెరుగైన వైద్యం అందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని, గత ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా విమర్శించి పాలన సాగించిందని, నేడు కూటమి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని, ప్రైవేటు హాస్పిటల్లో అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అందించి ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పినుపోతు సూర్యారావు, అంగాడి దుర్గారావు, వనమాడి ధర్మారావు, ఓలేటి పాండురంగ, సేరు శ్రీను, కేలంగి ప్రసాద్, గుమ్మల చిన్న, గెడ్డం పూర్ణ చంద్రశేఖర్, పాలిక నాని, ఎరిపిల్లి రాము, మూగురాజు, చోడుపల్లి సతీష్, నిలకాయల సన్ని, కామాడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా వైద్య విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే సహాయం అందిస్తున్నారో, వారికి ఈరోజు ఏదైతే సహాయం పొందారో వాళ్ళందరి తరపున పేరు పేరున మా నియోజకవర్గం ప్రజల తరపున, కాకినాడ ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న వారికి. రాబోయే కాలంలో భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఆలోచన. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈరోజు చాలామంది చూస్తున్నాం, ఈరోజు కరోనా సమయంలో చాలామంది చనిపోవడం జరిగింది. అంటే వాళ్ళు కొంతమంది చనిపోయినారు, కొంతమంది బాగానే ఉన్నారు. ఎందుకంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు బాగున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త లేని వాళ్ళు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా కొంతమందిని చూస్తున్నాం, 90 సంవత్సరాలు వచ్చినా 100 సంవత్సరాలు వచ్చినా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళందరినీ ఈరోజు సర్వే చేస్తే వాళ్ళు ఆరోగ్యం పట్ల వాకింగ్ చేయడమో, యోగా చేయడమో, ఏదోటి చేస్తూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే అందరూ ఎందుకు ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. అలాగే మనం ఎందుకు ఉండకూడదు, ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలనే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని యోగా చేయమని మొన్ననే అందరికీ చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు వచ్చారు.
నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ యోగా చేస్తున్నారు కాబట్టి ఈరోజు అంత ఆరోగ్యంగా ఉన్నారు, బాగున్నారు. మాకులాగే మీరు ఉండాలని చెప్పి ఆయన అన్నే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి ఉండాలని ప్రతి ఒక్కరు ఈరోజు యోగా చేయాలని చెప్పి ఈరోజు అవేర్నెస్ తీసుకొస్తుంటే దాన్ని కూడా ఎటకెడుతున్నారు ఎవరా ప్రతిపక్షాలు ఈ రోజున. వాళ్ళు ఎటకరించి దాంట్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏమో ఈ రాష్ట్రం ప్రతి ఒక్కరు బాగుండాలని చూస్తున్నారు. వాళ్ళు ఎటకారిస్తూనే అలాగే ఉండిపోతారు. మన ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి తీర్చిదిద్దుతారు చంద్రబాబు నాయుడు గారు. దానికి ప్రజలందరూ కూడా దాన్ని పాటించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరొక ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కాకినాడ ప్రజలందరి తరపున మరొకసారి రాష్ట్ర ప్రజలందరి తరపున ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి అందరు ఆరోగ్యాలు కాపాడుతున్నారో వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పిఠాపురం పాదగయ క్షేత్రం పరిసరాలు భక్తి తన్మయత్నంలో ఓలలాడాయి. పిఠాపురం మండలం విరవ గ్రామం చెందిన మహిళా భక్తులు పాదగయ క్షేత్రంలో వేంచేసి ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారికి 10వ శక్తిపీఠ దేవత పురోహితిక అమ్మవారికి ఆషాఢమాసం సారెను సమర్పించారు. ఆషాఢమాసం సందర్భంగా పిఠాపురం మండలం విరవ గ్రామానికి చెందిన శ్రీ పద్మావతి శ్రీవారి సేవా సంఘం సభ్యులు మహిళలు పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి అమ్మవార్లకు సారె సమర్పించారు. విరవ గ్రామంలో వినాయక ఆలయం వద్ద మహిళలకు పాదగయ క్షేత్రం కార్యనిర్వహణ అధికారి కట్నం జగన్మోహన్ శ్రీనివాస్ దంపతులు సారి ఎత్తారు. అక్కడి నుంచి ఎఫ్కే పాలెం, కంద్రాడ, కుమరపురం గ్రామాల మీదుగా సుమారు 10 కిలోమీటర్లు పాదయాత్ర సారెను తీసుకుని పిఠాపురం పాదగయ క్షేత్రానికి తెచ్చుకున్నారు. వీరంతా తాము వండి తీసుకొచ్చిన పిండి వంటలు, స్వీట్లు, పండ్లు, పువ్వులు, ఇతర పదార్థాలను అమ్మవార్లకు సారెగా సమర్పించి పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు. పద్మావతి సేవా సమితి వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సారీ కోరిక ప్రోగ్రాము చాలా బాగుంది. సంస్కృతి సాంప్రదాయాలు నిలువెత్తు మన పల్లెటూళ్ళు, దానికి తగ్గట్టుగా వీళ్ళందరూ కూడా అమ్మవారికి మన కుకుటేశ్వర స్వామి గుళ్ళో ఉన్నటువంటి పురుహూతిగా దేవి అమ్మవారికి రాజరాజేశ్వరు అమ్మవారికి కూడా వీరు సారి తీసుకురావడం, ఈ ఆడపడుచులందరూ ఇంత బాగా చక్కగా రెడీ అయ్యి ఇంత సాంప్రదాయబద్ధంగా రావడం, ఈ ప్రోగ్రాం నేను రావడం చాలా ఆనందంగా ఉంది. సంస్కృతి సాంప్రదాయాల నిలువెత్తు నిదర్శనమైనటువంటి పల్లెటూర్లు ఇలాగే ఈ సాంప్రదాయాలను కొనసాగింది ప్రతి చోట కూడా ఇలా జరగాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. దక్షిణకాశీగా పాదగయ క్షేత్రంగా విరాజిల్లుతూ 10వ శక్తిపీఠం వెలిసి ఉన్న శ్రీ పురోహితిక అమ్మవారి దేవస్థానానికి శ్రీ పద్మావతి శ్రీవారి సేవా సంఘం విరవారు, హిందూ భక్త సమాజం అందరూ కూడా ఈరోజు ఆషాఢ మాసంలో అమ్మవార్లకి అత్యంత ప్రత్యేకమైన పూజలు జరిగే ఈ మాసంలో సారెలు సమర్పించడం అనేది హిందూ భాగంలో, హైందవ సంప్రదాయంలో భాగంగా వస్తుంది. ఈ భాగంలో ప్రప్రదంగా ఈ రోజుని విరవ గ్రామం నుంచి వీరు అమ్మవారికి సారి తీసుకురావడం జరిగింది. ఇది ఎంతో హిందూ సమాజాన్ని, ఈ మతాన్ని మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా భావిస్తూ మరింత మంది వీరిని ఆదర్శంగా తీసుకుని ఈ సంప్రదాయాన్ని మరింత వైభవతంగా కొనసాగించాలని ఆలయం నుంచి కోరుకుంటూ వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ అనేది సర్వసాధారణమని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్జేడీ సిహెచ్ నాగ నరసింహారావు పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ మేనేజర్ కరి సత్యనారాయణ పదవీ విరమణ కార్యక్రమం మున్సిపల్ కార్పొరేషన్ సుపీరియర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక స్మార్ట్ సిటీ సమావేశపు హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షుడు జాన్పాల్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డీజీ సిహెచ్ నాగ నరసింహారావు, కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సుధాకర్లు పాల్గొన్నారు. ముందుగా వివిధ మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్లు, ఉద్యోగులు, స్నేహితులు, పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కాకినాడ నగరపాలక సంస్థకు మేనేజర్ కరి సత్యనారాయణ అందించిన సేవలను కొనియాడారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ కాకినాడ నగరపాలక సంస్థలోనే 40 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. తన ఉద్యోగ బాధ్యతల్లో అటు ఉద్యోగాలు, ఇటు అధికారుల మన్ననలను పొందుతూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం గొప్ప విషయంగా చెప్పవచ్చన్నారు.
కర్రి సత్యనారాయణ ఉద్యోగ జీవితంలో ఎంతో మందికి సేవ చేయడం జరిగిందని, ఆయన సేవలు రాబోయే తరానికి ఆదర్శప్రాయంగా నిలుస్తాయని అన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం సమాజం కోసం తన సేవలను వినియోగించాలని కోరారు. సన్మాన గ్రహీత కర్రి సత్యనారాయణ మాట్లాడుతూ, ఉద్యోగ నిర్వహణలో తనకు అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కర్రి సత్యనారాయణ దంపతులను కార్పొరేషన్ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం కమిషనర్ యేసుబాబు, ముమ్మిడివరం కమిషనర్ వర్మ, రిటైర్డ్ డిఆర్ఓ మోహన్ రావు, కాకినాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, ఎస్ఈ వెంకట్రావు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, డీసీపీ కృష్ణారావు, టీపీఆర్ఓ శైలజ, మున్సిపల్ కార్పొరేషన్ సుపీరియర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత వెంకటరావు గారు, తర్వాత మేడం బాబు గారు. సో అందరి టైంలో ముఖ్యంగా ఏంటంటే ఇంకొక మంచి సర్కిల్ ఇచ్చాం, 8వ సర్కిల్ స్పెషల్ ఆఫీసర్. ఆ స్పెషల్ ఆఫీసర్ సిస్టమ్ తీసుకొచ్చాను. నోడల్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడు చూసినా ఈయన సర్కిల్లో ఏదో పూట ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, మీటింగ్ పెట్టాల్సిందే. మేనేజర్ గారు ఏ టాస్క్ చెప్పినా ఏమన్నా కొంచెం సైలెంట్గా ఉండాలి, చెప్పినా ఎక్సలెంట్ కంప్లీట్ చేసుకొచ్చేవారు. ఎవరైనా మిగతా సర్కిల్ 14 సర్కిల్స్ ఉంది మాకు. ఈ 14 సర్కిల్లో ఎవరికైనా ఏదైనా డౌట్ అయితే ముందు మేనేజర్ గారితో మాట్లాడమని చెప్పేవారు. అక్కడ కంప్లీట్ చేశారు. ఎప్పుడైనా అయితే ఆఫీసు లేదా సర్కిల్లో ఆయన సచివాలయంలో కానీ చాలా వర్కౌట్ చేసి చాలా ఎక్సలెంట్గా పనిచేసేవారు. అందులో అంటే మేనేజర్గా చేస్తూ అంత డెడికేటెడ్గా పనిచేసినటువంటి వన్ ఆఫ్ ద ఆఫీసర్ సత్యనారాయణ గారు. సూర్యబాబు గారు అనే ఒక మిత్రుడు నాకు ఫ్రెండ్గా దొరకడం నేను చేసుకున్న అత్యంత అదృష్టం వెరీ లక్కీగా ఉంటాయి. ఆయన నాకు ఫ్రెండ్గా అసలు ఫ్రెండ్షిప్ యొక్క విలువ కానీ, ఫ్రెండ్షిప్ యొక్క మా డెఫినేషన్ కానీ ఏదన్నా ఆయనే నిర్వచనం. ఆయన చూపిస్తే చాలు ఫ్రెండ్షిప్కి. దానికి నాకంటే బాగా మన రిటైర్డ్ డిఆర్ఓ గారు మోహన్ రాజు గారికి బాగా తెలుసు. నాకంటే ఆ ఫ్లేవర్ అలాంటిది. ఆయనతో ఉన్న సన్నిహితం కానీ, ఆయన నిజంగా ఈరోజు ఇలా ఉన్నంటే నా బిహేవియర్ ఇలా ఉందంటే దాని అంతటికీ కారణం మా సూర్యబాబు గారు. ఆయన దగ్గర నేను అన్ని నేర్చుకున్నాను. ఎందుకంటే డిగ్రీ డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చాను. ఎలా ఉండాలో ఏంటన్నది నాకు తెలియదు. మామూలుగా అంటే నేను మామూలుగా పెద్దగా నాలెడ్జ్ ఉండేది కాదు. ప్రతి విషయంలో ఆయన స్ఫూర్తిగా తీసుకున్నాను. పాత్రికేయులు వృత్తి ధర్మంతో పాటు తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని డాక్టర్ ఓబుల్రెడ్డి హెల్త్ కేర్ అండ్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ అధినేత, ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ ఓబుల్రెడ్డి జనరల్ సర్జన్ డాక్టర్ భార్గవి సూచించారు. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్, కార్యదర్శి మోహన్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు స్థానిక బానుగుడి వద్ద గల జన్మభూమి పార్కు సమీపంలో హెల్త్ కేర్ సెంటర్లో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. తొలి విడతలో ముందుగా పేర్లు నమోదు చేసుకుని సుమారు 50 మంది పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన వైద్య సలహాలతో పాటు అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. రక్త, షుగర్, బీపీ టెస్ట్, 2D ఎకో, గుండె పరీక్షలు, గుండె స్కానింగ్లు, ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించి తగిన జాగ్రత్తలు సూచించారు. అలాగే మహిళలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రాజేష్, కార్యదర్శి మోహన్, కార్యవర్గ సభ్యులు ఆకేళ్ల శ్రీనివాస్, వెంకటరమణ, చిస్టి, గుండు శ్రీను, సూర్యనారాయణ, సీనియర్ పాత్రికేయులు అంజిబాబు, కృష్ణంరాజు, సాయినాథ్ తదితరులు వైద్య నిపుణులకు చిరు సత్కారం చేసి మెమంటో బహుకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఓబులరెడ్డి మాట్లాడుతూ, విధి నిర్వహణలో పాత్రికేయులు ఒత్తిడికి గురైతారని, తద్వారా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రెస్ క్లబ్ సభ్యులు కోరిన వెంటనే ఉచితంగా పరీక్షలు నిర్వహించామన్నారు. పాత్రికేయులు తక్కువ వ్యయంలో వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. క్యాంప్ పెడితే అంటే చాలామంది కార్డియో తట్టున్నాయి, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే లేడీస్ కూడా చాలా సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. క్యాంప్ పెడితే బాగుంటుంది సార్ అని చెప్పంటే ఖచ్చితంగా రాజేష్ ఎప్పుడు చెప్తే పెడతాను
అని చెప్పి ఆయన ముందుకు వచ్చినందుకు ముందుగా సార్ మీకు మేడం గారు థ్యాంక్స్ సార్. అలాగే వచ్చిన సభ్యులు ప్రతి ఒక్కరు కూడా మీరు పెట్టిన మెడికల్ క్యాంప్కి అందరూ సాటిస్ఫై అయ్యారు. అంటే సార్ చాలా బాగా చూశారు. ఏదో అనుకున్నాము అంటే మీరు ఫ్రీ మెడికల్ క్యాంప్ అంటే పై చూసి పంపించేస్తారు, పెద్దగా ఏం చూడాలనుకున్నాం కానీ ఇంత అలా చూడడం చాలా హ్యాపీ కూడా ఫీల్ అయ్యారు. మీకు మేడం గారు ముందుగా థ్యాంక్స్ సార్. అలాగే మేము మెడికల్ క్యాంప్ పెడుతున్నామని చెప్పి అనగానే నేనజ్ గారు ఎవరైతే మన రమేష్ గారు ఆయన పెట్టండి అంటే నేను నిన్న కూడా అడిగాను సార్, ఏమన్నా ఉంటే ఏమన్నా టిఫిన్స్ కానీ చేయాలి, ఏం వద్దండి మీరు అందరూ రండి, అందరికీ అండి ఎటువంటి ఇబ్బంది అని చూసుకుంటారని చెప్పారు. రమేష్ గారు కూడా థ్యాంక్స్ అండి. కాకినాడ సిటీ బస్ నుంచి ధన్యవాదాలండి. ఈరోజు ఈ ఓబుల్రెడ్డి హార్ట్ కేర్ అండ్ మల్టీ స్పెషాలిటీ సెంటర్లో క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంప్లో హార్ట్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ, లేదంటే స్త్రీలకు సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళకి వైద్యం అందించడం జరిగింది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో కొత్త హాస్పిటల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అప్పుడు కూడా మా వంతు మేము చేయగలిగినంత మా వంతు ఎప్పుడు వైద్య సహాయం అందుతుందని. ఎప్పుడైనా సరే మీకే కాదు ఎవరైనా కానీ పూర్ పేషెంట్ అఫోర్డబుల్ కాదు, వాళ్ళకి ఏది ఉన్నా కానీ నేను ప్రతి ఒక్కరికి నా వంతు సహాయం మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను. జర్నలిస్ట్ ఫ్యామిలీస్కే కాకుండా మీరు ఒకవేళ పేషెంట్ అఫోర్డ్ చేసుకోలేరు, ఇబ్బందిగా ఉంది అంటే నేను వాళ్ళకి ఏ విధంగా అయినా కానీ ఎట్లో ఒకట్లో అట్ ఎనీ కాస్ట్ ఫైనాన్షియల్ రీజన్స్తో పేషెంట్ వైద్యం అనేది జరగకపోవడం అనేది ఉండకూడదు. అది నా మోటో ఫస్ట్. అది ఇక్కడ నేను నాకు చేయగలిగినంత నేను తప్పకుండా నేను చేస్తాను. నాకుండే సర్కిల్స్లో నేను ఒకవేళ ఇప్పుడు మన కొన్ని ఆపరేషన్స్ ఇక్కడ చేయలేనటువంటి వేరే ఊళ్ళో నా ఫ్రెండ్స్ ద్వారా కానీ, నాకు తెలిసిన డాక్టర్స్ వేరే ఇన్స్టిట్యూషన్లో పనిచేసే వాళ్ళ ద్వారా కానీ వాళ్ళకు మాత్రం మొత్తం మీద అయితే మాత్రం ఫ్రీగా వైద్యం, ఫ్రీ అని కాదు కానీ వైద్యం అంటూ జరగాలి అట్ ఎనీ కాస్ట్. ఫైనాన్షియల్ రీజన్స్తో మాత్రం వైద్యం ఉండకూడదు అనే ఇది మాత్రం నేను అంటే కాకినాడలో ఉన్నంత వరకు మాత్రం తప్పకుండా. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనింగ్ మాఫియా చేసి కోట్లాది రూపాయలు సంపాదించారని, అధికారం పోయినా నేటికి కూడా ఆ పార్టీ నాయకులు గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో గ్రావెల్ మైనింగ్ చేస్తున్నారని, ఆ మైనింగ్ కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హెచ్చరించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ కొడవలి బౌద్ధ స్తూపం ఉన్న తురకకొండ వివరాలు మీడియాకు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో కొండేపూడి ప్రకాష్, కొరుప్రోలు శ్రీను, నల్లా శ్రీను, మొల్లి నాగమర్నీడి రాజు, సూరవరపు సుబ్బారావు, మస్కపల్లి రాజా, కోలారాజు, నాగార్జున, కర్ణసూల రాజా, అడ్డూరి శ్రీనివాస్, సూరిబాబు, అందుగుల సత్యబాబు, బొబ్బిలి సుబ్రహ్మణ్యం, రొట్టెల లోవరాజు, వృత్తాల లోవరాజు, వరద సత్యబాబు, రాయవరపు తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఇచ్చిన ఫైల్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రెస్ వారు అందరూ. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ బౌద్ధరామ యొక్క స్తూపాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, బౌద్ధుల యొక్క నూతులు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా కూలగొట్టి ఆ రోజు ఎన్ఓసీలన్నీ పక్కకు పెట్టేసి పక్కదారి మలిపించేసి వేల చెట్లు ఉంటే జీడి మామిడి చెట్లన్నీ కొట్టుపడేసి పర్మిషన్ లేకుండా రైతులు బయటికి దోసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇది ఈ విధంగా ఉంది. దానికి మచ్చు తొనక మా పిఠాపురం అని చేత దీని మీద ఈవేళ సడన్గా అర్ధరాత్రిగా మీరు మొదలుపెట్టేసరికి మేము పోరాడాం. తెలుగుదేశం పోరాడింది, జనసేన పోరాడింది, బీజేపీ పోరాడింది. కూటమి ఎందుకుంటుంది? తప్పు జరిగితే కూటమి ఒప్పుకోదు. ఎక్కడ వేళ మేము కంప్లైంట్ ఇచ్చినట్టునే అధికారులు స్పందించి ఆ ఫైల్ అంతా తీస్తున్నారు. పాత ఫైల్ ఏముందంటే ఇటు మొదలెట్టడం మంచిదైంది. ఫైల్ తీస్తున్నారు. చట్ట ప్రకారంగా ఏ విధమైన చర్యలు ఉన్నాయో తీసుకుంటారు. నిజంగా చట్ట ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చుంటే పనులు ప్రారంభించుకోవచ్చు, అందులో ఇబ్బంది లేదు. ఈ విధంగా రూల్స్ తొంగలోకి తొక్కి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర వ్యాప్తంగా గనులు దోపిడీ చేయడం జరిగింది. అందులో భాగం పొడవలు. అటువంటి ఏదైతే ఉన్నాయో ఎన్ఓసీలు లేకుండా ఈ విధంగా
రూల్స్ అతిక్రమించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా కూలంకుషంగా ప్రభుత్వం వెరిఫై చేసి చర్యలు తీసుకుంటుంది. అందులో రాజీ లేదు. కూటమి ప్రభుత్వంలో నిజంగా కరెక్ట్గా ఉన్నాయి, పనులు ప్రారంభిస్తుంది. తేడాగా ఉన్నాయి, చర్యలు తీసుకుంటాం. అంచేత నీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా గనుల దోపిడీ, రాష్ట్ర వ్యాప్తంగా భూ దోపిడీ, రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేసింది, రాజధాని సర్వనాశనం చేశారు. పడవల్లో అయితే పోలవరం కాలువకి 130 మీటర్ల వరకు ఏ విధమైన డిగ్గింగ్ చేయకూడదు. మీరు ఇంకా ముందుకెళ్ళి తరలిస్తున్నారు. అలాగే మీకు ఇచ్చిన స్థలంలో కాకుండా పక్క స్థలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ వాళ్ళు తరలిస్తున్నారు. అన్ని రకాలుగా డీవియేషన్స్ని కొడవలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గనుల్లోని మీరు క్రాస్ చేశారు. ప్రభుత్వం అన్నిటి మీద వెరిఫికేషన్ చేస్తుంది. న్యాయపరంగా ఉంటే మీరే చేసుకోవచ్చు. చట్టానికి వ్యతిరేకంగా ఉండి మా కొడవలిలాగా ఏమన్నా ఉంటే వాటిని ఎట్టి పరిస్థితి ముందుకెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారు గనుల దోపిడీ, ప్రాజెక్టుల దోపిడీ, ఇళ్ల స్థలాల దోపిడీ జగన్ గారు, పోలవరం నాశనం చేశారు, అమరావతి రాజధాని నాశనం చేశారు. తప్పులు ఒప్పుకుని ప్రజలకి ఈసారి బుద్ధిగా ఉంటాను, చాలా చక్కగా ఉంటానని మీరు ప్రజల్లోకి వెళ్తే, అసెంబ్లీకి వచ్చి చక్కగా ప్రజా సమస్యలు మాట్లాడితే మంచి నాయకుడు మా చంద్రబాబు. అసలు ప్రజా సమస్యలు మాట్లాడేవాడు ఉన్నారంటే ఎన్ని సమస్యలు కావాలితే అన్ని చేస్తారాయన. చక్కగా బుద్ధిగా వచ్చి అసెంబ్లీలో కూర్చోండి. మా మాస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఆయనకి చెప్పుకోండి. మీకు ఇబ్బందులు ఏమన్నా సరే ప్రభుత్వం స్పందిస్తుంది. యువ వ్యాపారవేత్తలు వారి వ్యాపార అభివృద్ధికి ఏర్పాటు చేసుకున్న లోకల్ బిజినెస్ నెట్వర్క్ సంస్థ సత్ఫలితాలు ఇస్తుందని రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ చైర్మన్ వైడి రామారావు పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల సరోవర్ పోర్ట్లో ఎల్బిఎన్ 3వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఎల్బిఎన్ ప్రెసిడెంట్ రవితేజ అధ్యక్షత వహించగా రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ చైర్మన్ వైడి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని 3వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఎల్బిఎన్ 2వ చాప్టర్ను వైడి రామారావు ప్రారంభించారు. ఎల్బిఎన్ ఆధ్వర్యంలో జూలై 13 కాకినాడ టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ పోస్టర్ను వైడి రామారావు ఆవిష్కరించారు. ఎల్బిఎన్ మెంబర్స్కు గ్రాట్యుయేట్ రివార్డ్స్ను ముఖ్య అతిథి వైడి రామారావు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎల్బిఎన్ కోత్సవ కేక్ను వైడి రామారావు ఎల్బిఎన్ సభ్యులు కట్ చేశారు. ఈ సందర్భంగా వైడి రామారావు మాట్లాడుతూ యువ వ్యాపారవేత్తలు వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు అసోసియేషన్గా ఏర్పడి రిఫరల్ ద్వారా వారి వ్యాపారం అభివృద్ధి చేసుకుంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్థులు కావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బిఎన్ డైరెక్టర్ అంకుర్ సురానా, సెక్రటరీ ఏవివి సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సిరాజ్, పెద్ద సంఖ్యలో ఎల్బిఎన్ సభ్యులు పాల్గొన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళండి, విదేశాల్లో డెవలప్డ్ కంట్రీస్ లో ప్రతి ఊళ్ళో 2-3 ఎయిర్పోర్ట్లు ఉంటాయి. లాస్ ఏంజలస్కి వెళ్ళారనుకోండి 2 చోట్ల ఉంటుంది. శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళారనుకోండి 2 చోట్ల ఎయిర్పోర్ట్లు ఉంటాయి. ప్రతి చోట 2-3 ఎయిర్పోర్ట్లు ఉండడం అనేది. వాషింగ్టన్ డీసీకి వెళ్ళారనుకోండి, నేను ఒక ఎయిర్పోర్ట్లో దిగితే నన్ను రిసీవ్ చేసుకునేవాళ్ళు వేరే ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఓకే, సో ఐ వెయిటెడ్ ఫర్ 1 hour. అట్లా కాకినాడే, రాజమండ్రి. అందుకని ఖచ్చితంగా నేను కావాలి అని గట్టిగా దాని మీద మనం ఫైట్ చేస్తున్నాం. గుర్జనాపల్లి ల్యాండ్స్ సజెస్ట్ చేసాము, సాల్ట్ ల్యాండ్స్, లేదంటే మనకి ఇష్టమైనది ఈ వైపున చేస్తామని మొన్న ఒక ప్రపోజల్ వచ్చింది మన SEZ వైపు. నేనేమన్నానంటే ఎక్కడ పెడతారో నాకు అనవసరం, నాకు కాకినాడకి ఎయిర్పోర్ట్ కావాలి, కాకినాడ దగ్గరగా కాకినాడ వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేటట్లు చేయండి, అట్లీస్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. అది కూడా ఎందుకు సలహా చెప్తున్నామంటే ఎన్ని థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ అక్కర్లా, 500 acres బ్రహ్మాండమైన డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కట్టుకోవచ్చు. పైగా కాకినాడలో ONGCకి రిలయన్స్కి వాళ్ళ ఈస్టర్న్ ఆఫ్ షోర్ అసెట్స్ ఇక్కడ ఉన్నాయి. మొత్తము భవిష్యత్ అంతా పోర్ట్స్ కానీ ఫార్మా కంపెనీస్ కానీ అన్నీ వస్తున్నాయి. ఇక్కడ వైజాగ్లో దిగి ఇక్కడికి రావడం, ఇంకో దగ్గర దిగి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మనమే కనుక వాళ్ళకి ల్యాండ్ చూపెడితే 2 కంపెనీలే కట్టేస్తాయి. పెద్ద కష్టమైన విషయం కూడా కాదు.
సో ఇలాంటి ఫెసిలిటీస్ అట్లాగే చేస్తున్నాం. కోస్టల్ రైల్వే లైన్ అంటే మీరు ఎప్పుడు వినే ఉంటారు మీ చిన్నప్పటి నుంచి, కాకినాడనే మెయిన్ రైల్వే లైన్కి తీసుకురావాలి. రైల్వే లైన్ అన్నది పిఠాపురం నుంచి కనెక్ట్ చేయడము ఇంతకు ముందు ఆలోచనగా ఉండేది. సొసైటీ స్థాపించి 28 సంవత్సరాలు పూర్తి అయిందని, 42 శాఖలతో 6 రాష్ట్రాల్లో సుమారు 4,460 కోట్ల వ్యాపారంతో దిగ్విజయంగా నడపబడుతుందని, దేశంలో అతిపెద్ద మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అని బ్యాంక్ చైర్మన్ PVRV PS రాజు అన్నారు. ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కాకినాడ బ్రాంచ్ సర్వసభ సమావేశం శనివారం సాయంత్రం స్థానిక సూర్యకళా మందిరంలో జరిగింది. తొలుత జ్యోతి ప్రచురణలు చేసి అనంతరం సిటిజన్ సంస్థ వ్యవస్థాపకులు హనుమంతరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సొసైటీ చైర్మన్ PRV PS రాజు మాట్లాడుతూ, సొసైటీ స్థాపించి 28 సంవత్సరాలు పూర్తయిందని, 42 శాఖలతో 6 రాష్ట్రాల్లో సుమారు 4,460 కోట్ల వ్యాపారంతో దిగ్విజయంగా నడపబడుతూ దేశంలో అతిపెద్ద మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీగా నిలిచిందన్నారు. మరొక ముఖ్య అతిథి మేనేజింగ్ డైరెక్టర్ ఎం నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, కాకినాడ బ్రాంచ్ ప్రారంభించి 21 సంవత్సరాలు పూర్తి అయిందని, ఈ బ్రాంచ్లో మొత్తం 175 కోట్ల వ్యాపారం దిగ్విజయంగా సభ్యుల ఆదరాభిమానాలతో నడుస్తోందన్నారు. సొసైటీ డైరెక్టర్ జె సత్యనారాయణ మాట్లాడుతూ, కాకినాడ బ్రాంచ్ సభ్యులు 21 సంవత్సరాలుగా సహాయ సహకారాలు అందించడం వల్లే ఇంతటి అభివృద్ధి సాధించామని ప్రకటించారు. బెస్ట్ సొసైటీగా సిటిజన్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, అందుకు సభ్యుల సహకారమే ప్రధానంగా ఆయన ప్రస్తావించారు. ఈ సమావేశంలో ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఎం సూర్యనారాయణరావు, స్వప్న సౌదా, చంద్రశేఖర్, బ్రాంచ్ మేనేజర్ SS నాయుడు, రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్ రాజు, గోపాలకృష్ణ, రమణమూర్తి, ఫణీంద్ర, వర్మ, కౌశిక్తో పాటు బ్యాంకు సిబ్బంది అత్యధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ప్రారంభించిన కాడి నుంచి 25 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా లాభాలతో ఆర్పిస్తూ 10 సంవత్సరాలు కూడా సభ్యునికి ప్రాఫిట్లో డివిడెండ్ ఇస్తూ అభివృద్ధి చెందుతూ ఇవాళ సుమారు 4,020 కోట్ల బిజినెస్కి జరగడం జరిగింది. అలాగే ప్రాఫిట్ కూడా 10 సంవత్సరాలు పెరుగుతూ ఈ సంవత్సరం 82 కోట్ల దాకా ప్రాఫిట్ సంపాదించడం జరిగింది. ఈ రకంగా సంస్థ ఇండియాలో టాప్ 10 సొసైటీలో ఇదొక సొసైటీ. ఈ తెలుగు బ్యాంక్ చెందుతూ ఫ్యూచర్లో బ్యాంక్ కింద కూడా కన్వర్ట్ చేయడం కూడా ప్రపోజల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కన్వర్ట్ చేయమని అడగడం జరిగింది. దాని సభ్యులు కూడా తెలియజేయడం జరిగింది. ఈ రకంగా మన సొసైటీ చాలా 1,30,000 మంది సభ్యులకి రుణాలు కానీ మన డిపాజిట్లో కానీ రకరకాల సర్వీసులు ఇస్తూ ఈ సంస్థ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సొసైటీ కింద పేరు సంపాదించింది. అది సొసైటీ యొక్క కార్యక్రమాలు ముఖ్యంగా చేసింది. కాకినాడ బ్రాంచ్ సభ్యుల సమావేశానికి మా చైర్మన్ గారు సొసైటీ ఎప్పుడు స్థాపించబడింది, ఏ విధంగా వృద్ధి నమోదు చేసింది కూడా తెలియజేశారు. అలాగే ఈ సంవత్సరం మేము 5,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నాము. దానిలో 2,000 కోట్ల డిపాజిట్స్, 2,000 కోట్ల అడ్వాన్సెస్, 42 బ్రాంచ్ల ద్వారా 1,00,000 మందికి సేవలు అందిస్తూ డిపాజిట్స్ రూపంలో కానీ రుణాల రూపంలో కానీ, అలాగే బ్రాంచ్ ఎక్స్పాన్షన్ కూడా మా మేనేజ్మెంట్ ట్రై చేస్తుంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్తో నెగోషియేట్ చేస్తుంది. ఒక 10 బ్రాంచ్లకి అయితే మేము 5 లైసెన్స్కి అప్లై చేయడం జరిగింది. అవి వస్తే కనుక 10 బ్రాంచ్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. తద్వారా మా సేవలు మరింత విస్తృతపరచాలని చెప్పి గత 36 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో అంకిత భావంతో పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు ఎదగడానికి దారి చూపించిన మహోన్నత వ్యక్తి కాసా వెంకటరమణమూర్తి అని గొల్లప్రోలు నగర పంచాయతీ చైర్పర్సన్ గండ్రేటి మంగతాయార రాము, మాజీ జడ్పీటీసీలు మడికి ప్రసాద్, బర్లా అప్పారావు కొనియాడారు. పిఠాపురం నియోజకవర్గంలో గత 36 సంవత్సరాలుగా గణిత, ఆంగ్ల ఉపాధ్యాయుడిగా ఎనలేని సేవలు అందించిన కాసా వెంకటరమణమూర్తి అభినందన ఆత్మీయ సన్మాన కార్యక్రమం పిఠాపురం పట్టణం గుట్ల వీధిలో గల ఎస్ కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం నుండి రాజకీయ ప్రముఖులు, ఉపాధ్యాయులు హాజరై కాసా వెంకటరమణమూర్తి, నాగరత్నం దంపతులను ఘనంగా సన్మానించారు. గొల్లప్రోలు నగర పంచాయతీ చైర్పర్సన్ గండ్రేటి మంగతాయారు రాము, మాజీ జడ్పీటీసీలు మడికి ప్రసాద్,
బర్లా అప్పారావు చేతుల మీదుగా కాసా వెంకటరమణమూర్తి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్యామ్, పాటంశెట్టి నాగేశ్వరరావు, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మొండి రవికుమార్ ఖాన్, చామంతి నాగేశ్వరరావు, కొమ్మకూల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి పెద్దలందరికీ మరి సందేహాన్ని మరి శ్రీ వర్మ గారికి, శ్రీ జక్కంపూడి రాజా గారికి, శ్రీ తుమ్మల బాబీ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి జీవంతం చేయడానికి చేసిన నా యొక్క పాఠశాల ఉపాధ్యాయులకి, మా ప్రిన్సిపల్ గారికి, శ్యామ్ గారికి అందరికీ కూడా నమస్కారం. ఎంఏ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా 36 సంవత్సరాల్లో నా సహకరించిన నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఎంతోమంది నా విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు వారందరికీ కూడా నేను వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు. వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన విజన్ 2047 డాక్యుమెంట్ కార్పొరేటర్లు ప్రయోజనం కోసం తయారు చేయబడిందని గ్రాడ్యుయేట్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేట్ డాక్టర్ బి గంగారావు తెలిపారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో విజన్ 2047 ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనే అంశంపై సదస్సు నిర్వహించారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో గంగారావు ముఖ్య వక్తగా ప్రసంగించారు. 229 పేజీలు గల ఏపీ విజన్ డాక్యుమెంట్ కేంద్ర బీజేపీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఉందన్నారు. ఈ డాక్యుమెంట్లో వ్యవసాయంలో కార్పొరేట్ పద్ధతి ప్రవేశపెట్టాలని, ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించాలని ఉందన్నారు. దీనివల్ల చిన్న సన్నకారు రైతులు మరింత దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. పారిశ్రామిక రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులకు అవకాశం లేదని, ప్రైవేట్ రంగాల్లో కూడా చిన్న మధ్యతరహా పారిశ్రామికులకు ప్రోత్సాహం లేదన్నారు. ప్రజా ఉద్యమం ద్వారా పాలకుల విధానాలు మార్చాలని, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి సమగ్రంగా జరుగుతుందన్నారు. రిటైర్డ్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ డాక్టర్ వి మహిపాల్, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాబతుల రామేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా సహా అధ్యక్షులు వివి రమణ, ఆర్వీఎన్ స్టడీ కన్వీనర్ ఎన్ గోవిందరాజులు పాల్గొన్నారు. స్వర్గీయ లక్కరాజు శేషకుమారి జీవితం ఎంతో మందికి మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ముఖ్య వక్త ధన్య రాజేంద్రనాథ్ కాకినాడ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళా మందిరంలో శ్రీమతి లక్కరాజు శేషకుమారి 4వ ఉమెన్ పవర్మెంట్ లెక్చర్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి లక్కరాజు సత్యనారాయణ అధ్యక్షత వహించగా జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత శ్రీమతి లక్కరాజు శేషుకు మరి చిత్రపటానికి అతిథులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు డాక్టర్ మురళీకృష్ణ, కామిరెడ్డి రాజేష్, ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్, ధన్య రాజేంద్ర కుమార్ను ఉమెన్ ఎంపవర్మెంట్కు శ్రీమతి లక్కరాజు శేషకుమార్ చేసిన సేవలను కొనియాడారు. నేటి పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండడానికి కారణం వారికి వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ధైర్యంతో ముందుకు సాగడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి గానసభ సభ్యులు డాక్టర్ ఎంవి భరతలక్ష్మి, చావలి సూర్యకుమారి,
సుభాష్ని, పలువురు నగర ప్రముఖులు, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. తర్వాత వాళ్ళ ఫాదర్ మూలంగానే యాక్చువల్గా ఇవాళ జేఎన్టీయు కాకినాడ అట్ వైజాగ్ పట్టణం రాసింది. మేడం ఐ బి ఎక్స్క్యూజ్ బికాజ్ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ జేఎన్టీయు కాకినాడ బయట రాసింది. 1946 జూలై స్టార్ట్ అయినప్పుడు జేఎన్టీయు అట్ వైజాగ్ పట్టణం అనే ఉండేది. అంటే వాళ్ళ ఉద్దేశం అందరికీ అక్కడ ఏదో టెంపరీగా పెడతాం, తర్వాత వైజాగ్ ఆంధ్ర షిఫ్ట్ చేద్దాం అన్నది ఉద్దేశం. సౌత్ ఇండియాలోనే ప్రీమియర్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ కాదు. బట్ వాళ్ళ ఫ్యామిలీ మూలంగానే 100% అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మూలంగానే జేఎన్టీయు అట్ వైజాగ్ పట్టడం మాది జేఎన్టీయు కాకినాడ అయింది. కాబట్టి కాకినాడ ఇవాళ ఫ్యామిలీ చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఇవాళ మనందరం వీఆర్ మిస్సింగ్ అనదర్ బ్యూటిఫుల్ గెస్ట్ అండ్ దట్ ఈస్ పవన్ దాస్ గారు. ఆయన ఫార్మర్ ఇండియాకి హెచ్ఆర్డీ మినిస్టర్గా చేశారు, డిఫెన్స్ మినిస్టర్గా చేశారు. ఆయన యాక్చువల్గా ఇవాళ కేవలం ఈ ప్రోగ్రామ్ కోసం హీ హాస్ కమ్ ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ వచ్చారు ఇవాళ మార్నింగ్ ఇంతవరకు. She didn't just go to college, but she excelled in her profession. She went on to work at some of the prestigious organizations in this country, ITC Limited, and then subsequently she became a key figure here in the establishment of Nagarjuna Fertilizers and Chemicals Limited. And then over a long period of time with her professional success, even after she retired, in fact I only know of her after her retirement. Even after her retirement, the way she modeled her life to adapt to the community leadership, community master, not as in a very narrow word that today's generation is thinking about, the city of Kakinada, the people around, the manner in which she modeled herself was an amazing story in itself. She was my favorite friend, my friend who I can chat up about all the old things, the yesteryear stories of how JNTU Visakhapatnam, College of Engineering Visakhapatnam became JNTU, how Nagara Medical College became what it is, what was the story of this place, Saraswati Gram Sabha, what was intact, the Heritage Society, what was Ashram Shravani, which is an old age home, what was the music school, multiple things that she has done. గత 120-130 రోజుల్లో నేను గమనించింది ఏంటంటే కాకినాడ నగరానికి చాలా ప్రత్యేకత ఉంది. కోటై రాజాతో మొదలు పెట్టవచ్చు, పోతరేటు, these are all innovations in the food industry. లాంగ్ టైం బ్యాక్, అంటే దశాబ్దాల క్రితమే అలాంటి స్వీట్స్ కూడా తయారు చేయొచ్చు రుచికరంగా. కొన్ని దశాబ్దాలు అయినా కానీ దాని యొక్క రుచి, దాని యొక్క ప్రాముఖ్యత తగ్గలేదు. వరంగల్ నుంచి నేను ఎప్పుడు కాకినాడ వచ్చినా తప్పనిసరిగా 2-3 కేజీలు కాకినాడ కాజాలు అవి తీసుకెళ్ళడం ఎప్పుడు జరిగేది. కాకినాడకు వచ్చిన తర్వాత తినడం తగ్గించింది, ఎందుకు నాకు తెలియదు. వరంగల్లోనే ఎక్కువ సార్లు తిన్నాను కాకినాడ కాజాలు. సాంస్కృతిక పరంగా కూడా కాకినాడలో చాలా గొప్ప విషయం. సంగీతం కానీ సాహిత్యం కానీ వాటిని పోషించేవాళ్ళు, ఆస్వాదించేవాళ్ళు, దానిని ఓన్ చేసుకొని ఆ కల్చర్ని ప్రోత్సహించేవాళ్ళు చాలామందిని చూశారు. అదేవిధంగా దాతృత్వం కూడా ఎక్కువ ఉంది కాకినాడ. ఒక మంచి కార్యక్రమం చేద్దామని ఎవరు ముందుకు వచ్చినా కానీ వాళ్ళు డబ్బులు లేక ఈ కార్యక్రమం చేయలేకపోయాను, కుటుంబాన్ని మించి ఆలోచించి సమాజానికి నేనేం చేయగలను అని ఆలోచించి సమాజం కోసం ఇప్పుడు మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నాం. ఉమెన్ ఎంపవర్మెంట్ అనే పదాన్ని శ్రీమతి శేష్ కుమార్ గారు వాడినకపోవచ్చు, కానీ ఆ దిశగా ఆమె యొక్క క్రియల వల్ల కానీ చర్యల వల్ల కానీ అదే దిశగా చాలా కార్యక్రమాలు నిర్వర్తించి ముందుంటారు. సో ఆమెని గుర్తు చేసుకుంటూ ఆమె జన్మదినానికి జూన్ 30వ తారీఖున జన్మదినం విన్నాను.
ఆమె జన్మదినం రోజున లేదా జన్మదినానికి ముందు వరకు కానీ అటు ఇటు కానీ ఆమెను స్మరించుకుంటూ ఆమె యొక్క భావజాలంతో the people who are doing for the development of the society, the people who are working for the betterment of the women in the society, identifying them and facilitating them on such occasion is a great deed. It was such a great thought, and he was not a very senior journalist. He died when he was a junior, but his friends for many years have been organizing this memorial lecture in his memory. So I felt that is so nice, right? That you have passed away, but a group of your friends, your family, come together every year to commemorate you, and people from all walks of life come. And the second is, of course, Mrs. Sheshakumari Garu. I read about her when Rajesh called. Initially, I thought I should avoid this call because of her resolution for 2025, but then I couldn't. And I read about her. It is so wonderful that at the time when she lived, and many of us cannot even imagine that time anymore, right? Because we have the freedom to behave in a certain way, we have the freedom to study, we have the freedom to pursue our dreams, not for everyone, but most of us. But she lived in a time when those freedoms were not easy to come. But despite that, she fought against all the systems, and perhaps with the help of her family, of her friends. I was listening to her stories, how at the age of 26, she decided to study again. And her family gives her permission to stay back in a hostel, and her son who was in a hostel at that time. All the stories were told to you. So it is, I mean, after all, when we all die, what do we want to be remembered as? That's the question, right? Will people even remember that we lived, we worked, and we died? And I think to be here to remember every year what Sheshakumari Garu meant to Kakinada, what she meant to the women and the men of this town is extremely important, and I'm very glad to have been invited. వర్షాలు పడుతున్న ఈ సమయంలో అతిసర వ్యాధి వ్యాపించే పరిస్థితులు ఉంటాయని, అందువలన ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తే తాము నివసిస్తున్న పరిసరాల ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్ల శ్రీధర్ ప్రజలందరూ శుభ్రత పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. దీనికి అంటే వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించకుండా ముందు రాకుండా మనం కాపాడుకోవాలి. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు వాటర్ ఎక్కడైతే స్టాగ్ అవుతుందో ఆ ఏరియా శుభ్రంగా మీ ఇంటి చుట్టూతో వాటర్ ఎప్పుడు కూడా నిల్వ ఉండకుండా చూసుకోండి. ఇన్ కేసు ఎక్కువగా నిల్వ ఉన్న ప్రదేశాల్లో డ్రైనేజెస్ ఉంటే మన దగ్గరలో ఉన్న పంచాయతీకి కానీ లేదంటే వార్డు వారికి కూడా ఇన్ఫార్మ్ చేసి అక్కడ కొంచెం బ్లీచింగ్ అది కొట్టించుకొని శుభ్రతను పాటించండి. అదేవిధంగా బయట నుంచి ఏదైనా వస్తువులు మీరు తెచ్చుకుంటే వాటిని శుభ్రంగా కడుక్కుని తినండి. వేడివేడిగా ఉన్న వస్తువులు తినండి, నిల్వ వస్తువులు తినకండి, ఫ్రిడ్జ్లో పెట్టడం గట్రా ఎక్కువ దాన్ని ఎంకరేజ్ చేయకండి. అదేవిధంగా ఎప్పుడైనా జ్వరం వచ్చినా ఏదొచ్చినా సరే ఫస్ట్ సింపుల్ రెమెడీస్ తీసుకోండి. కొంచెం వేడి నీళ్ళు తాగడం. అదేవిధంగా డయేరియా గట్రా అవుతున్నప్పుడు, ముఖ్యంగా డయేరియా అవుతున్నప్పుడు నేను చాలాసార్లు గమనించాను, డాక్టర్ గారు ఏదైనా తింటే మనకు మోషన్స్ అయిపోతాయి కదండి, అందుకని నేను తినడం మానేసానండి, ఏం తాగడం మానేసాను అంటారు. అటువంటి తప్పు మీరు చేయకండి. మీరు తిన్నా తినకపోయినా మోషన్స్ అవుతూ ఉంటాయి. తింటే ఒకటి ఎక్కువ అవుతుంది, కానీ మీరు తినకపోతే డీహైడ్రేట్ అయిపోవడం వల్ల మీ కిడ్నీ ఇబ్బంది వస్తుంటుంది. అదేవిధంగా మనిషి నీరసంలోకి వెళ్ళిపోయి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈవెన్ మోషన్ అవుతున్నా కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లని, కొబ్బరి నీళ్ళని, మజ్జిగ లాంటివి తాగండి. నా సలహా అంటే పాలు, మిల్క్, దాని మిల్క్ ప్రోడక్ట్స్ మాత్రం తీసుకోకండి. అదేవిధంగా ఫ్రూట్స్, సలాడ్స్ మాత్రం మీరు దూరంగా ఉండండి. ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల నీరసం నుంచి మనం బయటపడతాం. అదేవిధంగా ఈ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, రొంప, దగ్గు, జ్వరాలు ఇవన్నీ వస్తున్నాయి. దానికి ఫస్ట్ ఒకరోజు జ్వరాన్ని మీరు డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ ఏం చేస్తారంటే పారాసిటమాల్ వేసుకోండి. ఒకవేళ జలుబు బాగా ఎక్కువగా ఉంటే ఒక లెవోసిట్రిజిన్ ట్యాబ్లెట్ వేసుకోండి. ఇది వేసుకుని ఎక్కువ జ్వరం వస్తే డోలో వేసుకుంటారు కాబట్టి దీనికి కూడా ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలండి. ఎప్పుడైతే వైరల్ ఉన్నాయో ఎక్కువ బాడీ అంతా కూడా డీహైడ్రేట్ అయిపోతుంది కాబట్టి డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుకుంటూ ఉండాలి మీరు. ఇన్ కేసు 2 రోజులు 3 రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గలేని పక్షాన్ని ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించండి. ఆయన డెఫినెట్గా ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన ఒపీనియన్ ఇచ్చి దానికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఏదైనా సరే మీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన చుట్టూతో ఉన్న ప్రదేశాలని.
అదేవిధంగా దోమలు అవి కొట్టకుండా మనం జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ వర్షాకాలంలో వాటర్ స్టాగ్నెంట్ ఏరియాలో దోమలు అన్నవి ఎక్కువ పుడతాయి కాబట్టి ఆ దోమలు కొట్టడం వల్ల మనకు రకరకాల జ్వరాలు వస్తాయి. ఫుడ్ కూడా కంటామినేషన్ అవ్వకుండా వేడి పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఈ నుంచి మనం పడతాం. దానికి అదేవిధంగా ఎక్కువ వాటర్ తీసుకోండి. ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా ఎక్కువ వాటర్ తీసుకోవడం మంచిది. మీకు ఏదైనా సలహా కావాలన్నా సరే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. మనం అందరం కూడా ఆరోగ్యకరమైన పిఠాపురంతో పాటు ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ కింద ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తూరంగి పంచాయతీ ప్రజలకు ఆర్ఓ ప్లాంట్ ద్వారా త్రాగునీరు అందించేందుకు ముందుకు వచ్చిన చిక్కాల తాతాజీ అభినందనీయులు అని రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టాలా పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో చిక్కాల చౌదరయ్య దంపతుల సౌజన్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ డిక్రింగ్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్య అతిథి చిక్కాల తాతాజీ రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టాలా, క్షత్రియ పరిషత్ అధ్యక్షులు బుజ్జిరాజు పూలమాలలు వేసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టాలా అధ్యక్షత వహించగా దాతలు చిక్కాల తాతాజీ ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిక్కాల తాతాజీని రోటరీ క్లబ్ సభ్యులు పుష్పగుచ్చాలతో పాటు సాల్వా కప్పి ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టాలా మాట్లాడుతూ ఎంతో ఉదరంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన చిక్కాల తాతాజీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ధనసాగర్ ప్రసాద్, జీకే శ్రీనివాస్, చార్మినార్ వర్మ, త్రిమూర్తులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులకు పరుపుల పంపిణీ చేయడం అభినందనీయమని కాకినాడ సీపోర్ట్స్ డీజీఎం ఎంవి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గాంధీనగర్లో గల సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ విద్యార్థుల సౌకర్యం కోసం పరుపుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ సీపోర్ట్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంవి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సపోర్టుగా రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ హాస్పిటల్ విద్యార్థులకు పరుపుల పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని ప్రెసిడెంట్ శ్రీకృష్ణ వర్మ సభ్యులను అభినందిస్తున్నానని అన్నారు. అలాగే విద్యార్థులు కూడా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సహాయంతో బాగా చదువుకొని జీవితంలో మంచిగా స్థిరపడాలని అన్నారు. ప్రెసిడెంట్ శ్రీకృష్ణ వర్మ మాట్లాడుతూ రోటరీ సమాజానికి అనేక కార్యక్రమాలు చేస్తుందని, అందులో భాగంగా హాస్పిటల్స్లో విద్యార్థులకు పరుపులు అవసరం ఉందని సూపరింటెండెంట్ తమ్మన్న దొర ద్వారా తెలుసుకొని ఈరోజు సుమారు ₹1,00,000 విలువగల పరుపులను రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ తరపున అందిస్తున్నారని అన్నారు. క్లబ్ కౌన్సిలర్ ఏవి రంగారావు మాట్లాడుతూ ఈ గత సంవత్సరంలో విశాఖపట్నం రోటేరియన్ జగన్మోహన్ హాస్పిటల్లో విద్యార్థులు నేల మీద పడుకోవడం గమనించి అప్పటి రోటరీ గవర్నర్ను సంప్రదించగా నాట్ టు స్లిప్ ఆన్ ఫ్లోర్ నినాదంతో గవర్నర్ సుమారు 4,000 పరుపులు పంపిణీ చేయగా ప్రస్తుత రోటరీ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. క్లబ్ సభ్యులు వి శ్రీనివాస్ 5,000 విలువ చేసే బుక్స్ను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ప్రసాద్ బాబు, శేష్ కుమార్, వర్మ పాల్గొని రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ వారు చేస్తున్న సేవలను కొనియాడారు. ఇంకా క్లబ్ సభ్యులు సాయి సుందర్, ఆశా, విజయలక్ష్మి, నగదర్, రుత్విక్ బాలాజీ, హరిప్రసాద్, నందకిషోర్ పాల్గొన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆ సేవా కార్యక్రమాల్లో ఇదిగానే మన తమ్మనదర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన కొంచెం పరుపులో అవసరం ఉంటుంది అని చెప్పడం జరిగింది. దాని ద్వారా మనం మా రోటరీ క్లబ్ మెంబర్స్ అందరితో కూడా సమిష్టిగా కలుసుకొని అందరూ ఆలోచించుకొని ఒక ₹1,00,000 విలువ చేసే పరుపుల్ని మీ అందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మీ అందరూ కూడా మంచిగా చదువుకుని మంచి వృద్ధిలోకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పిల్లలకు కూడా కిందే పడుకుంటారు మ్యాక్సిమం. ఆ జమ్ఖానా ఒకటి గవర్నమెంట్ ఇచ్చింది, జమ్ఖానా దుప్పటి వేస్తారు, జమ్ఖానా వేసుకుని దాని మీద పడుకుంటారు. ఇది పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. మరి వాళ్ళ ఇబ్బంది పడేది మీరు గ్రహించారు ఏంటో తెలియదు, కానీ మాకు మీ ద్వారా మా పిల్లలకి ఈ సౌకర్యం కలిగినందుకు మేము చాలా ఆనందిస్తున్నామండి.
ఈ రూపేణ మా పిల్లల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందులో ఉన్న హాస్టల్స్ అన్నిటికి కూడా ఆ క్లబ్స్, ఆ ఊళ్ళో ఉన్న క్లబ్స్ ద్వారా 50 లక్షల రూపాయలు విలువైన 4,000 బెడ్స్ లాస్ట్ ఇయర్ పంచిపెట్టారు. ఈ సంవత్సరం కూడా అదే గవర్నర్, మా ప్రస్తుతం గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు అని చెప్పి విజయనగరం అదే పరంపర కొనసాగిస్తున్నారు. ఈరోజు కూడా ఒక 50 లక్షల రూపాయలు విలువైన బెడ్స్ కూడా మొత్తం అక్రాస్ ది డిస్ట్రిక్ట్, అంటే రోటరీ డిస్ట్రిక్ట్ అంటే 6 రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ ఒక డిస్ట్రిక్ట్ లెక్క అనమాట. అంటే శ్రీకాకుళం, విజయనగరం 6 జిల్లాలు కలిపి రోటరీకి ఒక జిల్లా కింద లెక్క అనమాట. దీనికి ఒక డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉంటారు, ప్రెసిడెంట్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు ఉన్నారు విజయనగరం. ఆయన కూడా దీన్ని ఆ ఇనిషియేటివ్ తీసుకుని పిల్లలకి అందరికీ చేయాలనే దృష్టిని మాకు అందరికీ చెప్పడం, మేము రావడం, ప్రసాద్ బాబు గారితో పట్టుకున్నాం, తమ్మన్ గారితో మాట్లాడాము, సూపరింటెండెంట్ గారితో ప్రసాద్ గారిని అప్పు చెప్పారు. ఆయన నిన్న మా దగ్గర తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని టీడీపీ యువ నాయకులు వనమడి మోహన్ వర్మ, కాకినాడ నగర టీడీపీ అధ్యక్షులు మలిపుడి వీరు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో 13వ డివిజన్లో వేంచేసి ఉన్న శ్రీ పిడుగులమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఇటీవలే జాతర మహోత్సవంను అత్యంత ఘనంగా ముగిసిన సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచనలతో రాష్ట్ర సెట్టిబల్జా కార్పొరేషన్ డైరెక్టర్ వమి బాలాజీ సారథ్యంలో ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ, తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర అధ్యక్షులు మల్లిపుడి వీరు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వనమాడి మోహన్ వర్మ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు మల్లిపుడి వీరు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర సెట్టిబల్జా కార్పొరేషన్ డైరెక్టర్ వమ్మి బాలాజీ మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో అమ్మవారి 43వ జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని, అదేవిధంగా దాతలు మరియు భక్తులు సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, నాయకులు మాకిరెడ్డి భాస్కర్, గణేష్, పప్పు దుర్గా రమేష్, బత్తుల భవానీ, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, కూటమి పార్టీల నాయకులు, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పిడుగులమ్మ అమ్మవారి జాతరను ముగించుకున్న సందర్భంగా మరి భారీ అన్నదానాన్ని ఏర్పాటు చేసిన మరి కమిటీ వారందరికీ కూడా మన ఎమ్మెల్యే కొండబాబు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని అంటే ఇన్ని వేల మందికి 4,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మామూలు విషయం కాదండి. మరి కమిటీ వారు అందరూ కూడా శ్రమపడి అహర్నిశలు శ్రమపడి ఈ కార్యక్రమాన్ని, మంచి అన్నదానాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారి తరఫున, అలాగే మా నగర తెలుగుదేశం నాయకుల తరఫున, అందరి తరఫున కూడా ఈ కమిటీ వారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 43వ జాతర ముగించుకున్న మహోత్సవం సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాలకి సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, కూటమి ప్రభుత్వం పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడ భక్తుల సహాయ సహకారాలతో ఎల్లవేళలా కూడా ఈ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా 43వ సంవత్సరం కూడా జరుపుకోవడం జరిగిందండి. అలాగే ఈ యొక్క జాతర సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్నదానానికి సహకరించినటువంటి లారీ యూనియన్ వారికి, అలాగే ఆటో యూనియన్ వారికి, అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా నాయకులు కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మా పార్టీ నాయకులైనటువంటి వనమాడి కొండబాబు గారిపై, మా తెలుగుదేశం పార్టీ నాయకులపై, కూటమి ప్రభుత్వ నాయకులందరిపై ఉండాలని, ఈ చుట్టుపక్కల ప్రాంత భక్తులందరినీ కూడా అమ్మవారు చల్లని చూపులు ఎల్లవేళలా చూడాలని, అలాగే ఇక్కడ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి అవకాశం కల్పించినటువంటి మాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాకినాడ నగరపాలక సంస్థ 2వ డివిజన్ లో ప్రజలకు సరైన మౌలిక సదుపాయాలు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని తక్షణం అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ డిమాండ్ చేశారు. కాకినాడ 2వ డివిజన్ పరిధిలో బీజేపీ నాయకులు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు డివిజన్ పర్యటన నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్, పార్టీ నాయకులు తుమ్మలపల్లి నారాయణరావు,
నాని స్థానిక ప్రజలతో కలిసి డివిజన్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ప్రాంతంలో సరైన రోడ్లు, డ్రైనేజీల సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నామని అన్నారు. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ వెలగక ప్రజలు తరచూ ప్రమాదాల బారిన పడి గాయాల పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రవికిరణ్ మాట్లాడుతూ అధికారులు తక్షణం స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కొట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం నెలకోట గ్రామంలో వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో కాకినాడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చిన్నిబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజనులకు ఆరోగ్య సూత్రాలు వివరించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అలాగే బిస్కెట్స్, పాత బట్టలు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నిబిల్లి మాట్లాడుతూ ఆపరేషన్ కగర్ ఆపాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని, ఆదివాసులకు అడవుల నుండి వెళ్లగొట్టడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏనుగుపాటి అర్జున్రావు, జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షులు సోమశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి పల్లా శ్రీను, గిరిజన హక్కుల సాధన సంఘం రాష్ట్ర కన్వీనర్ బచ్చల విలవకుమార్, జైభీం ఆటో యూనియన్ అధ్యక్షులు రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు షామ్యేలు, రాజు, సింహాచలం, విలియం షేక్స్పియర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ బలగాలతో మావోయిస్టులపై హత్యాకాండను సాగించి అది తమ ఘనతగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సమర్థించుకొని మావోయిస్టుల నిర్మూలనలో ఒక మైలురాయిగా అభివర్ణించి పోలీసు భద్రతా దళాలను అభినందించి మనుషుల ప్రాణాలు తీయడాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం అమానుషం. అటవీ ప్రాంతంలో విలువైన ఖనిజ సంపదను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర దాని వెనుక ఉన్నదని అందరికీ తెలిసిన విషయమే. ఆపరేషన్ కగార్ను ఆపాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని, ఆదివాసీలను అడవుల నుండి వెళ్లగొట్టడం దారుణమని ప్రజాస్వామ్యవాదులంతా డిమాండ్ చేయాలి. పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. లాల్ సలాం, లాల్ సలాం. జై భీమ్, జై భీమ్. వారాహి నవరాత్రుల సందర్భంగా వేద విజ్ఞాన ప్రతిష్టానం అఖిల భారత జ్యోతిష్య సమాఖ్య రాజమండ్రి చాప్టర్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ రామారావుపేటలో ఉన్న ప్రతిష్టాన కార్యాలయం ప్రాంగణంలో వారాహి హోమాలు ఋత్వికులు, వేద పండితులు దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల ప్రారంభమై 4వ రోజైన ఆదివారం నాడు ఈ హోమ కార్యక్రమం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. లోకహితంతో పాటు ప్రజలందరూ సుఖశాంతులతో జీవనం సాగించాలని ప్రధాన ఉద్దేశంతో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వారాహి నవరాత్రులను నిర్వహిస్తున్నామని జ్యోతిష పండితులు డాక్టర్ ఫణిశర్మ అన్నారు. ప్రస్తుత కాలంలో దైవ కృపతో పాటు అమ్మవారి కృప కూడా ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమని చెప్పారు. ప్రముఖ ఋత్వికులు, వేద పండితులు దత్తాత్రేయ శర్మ మాట్లాడుతూ ప్రతిష్టాన వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ చెరుకుపల్లి లక్ష్మీ నరసింహ శర్మ దివ్య ఆశీస్సులతో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా హోమాది కార్యక్రమాలతో పాటు ప్రతి పౌర్ణమి పూజ మరియు హోమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. పండిత ద్రాక్షారామ శర్మ మాట్లాడుతూ వారాహి హోమ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో కష్టంతో కూడుకున్నదైనప్పటికీ
లోక కళ్యాణార్థం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. డాక్టర్ చెరుకుపల్లి ఆశయాలను నిరంతరం ఆచరణలో పెట్టడానికి శిష్య బృందం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజేష్, బలభద్ర శ్రీనివాస్, నిట్టాల ప్రసాద్, రామకృష్ణ, దుర్గాప్రసాద్, రాంబాబు, ఫణిసాయి సతీష్, సత్యబాబు, పరశురాంతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మనకి ప్రతి సంవత్సరం వచ్చే 4 నవరాత్రుల్లో వారాహి నవరాత్రుల్లోటి ఆషాఢ మాసం మనకి 9 రోజులు కూడా వారాహి నవరాత్రులు చేసుకుంటూ ఉంటాం. ఈ వేద విద్యా ప్రతిష్టానంలో వేద పాఠశాలలో గురుగారు అలవాటు చేసిన ప్రకారం హోమం చేయడం మొదలెట్టాం, కంటిన్యూ చేస్తున్నాం. అలాగే ఇది లోకహితం కోసం అందరూ ప్రస్తుతం అందరూ ఇబ్బందుల బాధల్లో ఉన్నారు. అందరూ బాగుండాలని, చక్కగా అందరూ ఉండాలని కోరుకుంటూ హోమం చేస్తున్నాం. దీనికి ప్రజల సహకారం కూడా ఉంది. ఈ రోజు ప్రత్యేకం ఏంటంటే ఆదివారం పంచమి తిథి అవడం వల్ల ప్రత్యేక తిథి కలిసి వచ్చింది. అలాగా అందరూ పార్టిసిపేట్ చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదలపాటి వరం సీఎం సహాయ నిధి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. భక్తి తన్మయత్నంలో ఓలాడిన పిఠాపురం పాదగయ క్షేత్రం పరిసరాలు, అమ్మవారికి ఆషాఢమాస సారెను సమర్పించిన భక్తులు. ఘనంగా కార్పొరేషన్ మేనేజర్ కరి సత్యనారాయణ పదవీ విరమణ సభ. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ సర్వసాధారణమని ఆర్జేడీ నాగ నరసింహారావు వెల్లడి. పాత్రికేయుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఓబుల్ రెడ్డి సూచన. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.